బాక్సింగ్ డే టెస్ట్ సమయంలో విరాట్ కోహ్లీ, శామ్ కాన్స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కాన్స్టాస్ భుజం తాకుతూ విరాట్ కోహ్లీ నడిచి వెళ్లడం వాగ్వాదానికి దారితీసింది. అంపైర్లతో పాటు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే కోహ్లీ తీరుపై రికీ పాంటింగ్, మైఖేల్ వాన్ స్పందించారు. అతడిపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కాన్స్టాస్ తన దారిన తాను వెళ్తున్నాడు, విరాట్ను చూడండి, అతడు తన డైరెక్షన్ను మార్చుకున్నాడు. అతడు ఎంతో అనుభవం కలిగిన ప్లేయర్, అత్యుత్తమ ఆటగాడు. భుజాలు తాకిన తర్వాత విరాట్ స్పందిస్తూ నేనెందుకలా చేస్తా అన్నట్లుగా అనిపించింది. దీనిపై మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్ దృష్టి సారించాలి అని వాన్ వ్యాఖ్యానించాడు. ఈ విషయంలో నాకెలాంటి అనుమానాలు లేవు, విరాట్ నడుస్తున్న తీరు చూస్తే అర్థమైపోతుంది అని పాంటింగ్ అన్నాడు. కాన్స్టాస్ క్రీజ్లో ఉండగా జస్ప్రీత్ బుమ్రా ఇన్నింగ్స్ 11వ ఓవర్ను వేస్తున్నాడు. 3 బంతులు ముగిశాయి. కోహ్లీ వద్దకు బాల్ వెళ్ళింది. దానిని తీసుకుని నాన్ స్ట్రైకర్ వైపు వస్తుండగా కాన్స్టాస్ స్ట్రైకింగ్ క్రీజ్ వైపు వెళ్తున్నాడు. వీరిద్దరూ ఎదురు పడగానే భుజాలు తాకాయి. దీంతో కాన్స్టాస్ ఏదో వ్యాఖ్యలు చేయడంతో కోహ్లీ కూడా ధీటుగా స్పందించాడు. కొంతసేపు వాగ్వాదం నెలకొనడంతో ఉస్మాన్ ఖవాజా అంపైర్స్ వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ఒకవేళ ఐసీసీ రిఫరీ చర్యలు తీసుకుంటే ఏమవుతుంది అనేది క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. నిబంధనల ప్రకారం మాత్రం ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకుల అంచనా.